ధర్మవరం నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసిన రాష్ట్ర వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. చేనేత విగ్రహానికి పూలమాలలు వేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. త్వరలో 50 సంవత్సరాలు పైబడిన నేత కార్మికులకు 25,000, హ్యాండ్లూమ్ నేసే కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. ధర్మవరంలో 40 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తాం. మంత్రి వెంట ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు. పూర్వపు దశకు తీసుకురావడాన్ని ఆగస్టు 7వ తేదీన భారతదేశ వ్యాప్తంగా కూడా చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకుని ప్రప్రథమంగా చెన్నైలో ఈ కార్యక్రమాన్ని 12 మంది ఉన్నారు. 61 కోట్లు ప్రతి నెల మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇక ముద్ర అంటే మీ అందరికీ తెలుసు, చేనేత కార్మికులకు బ్యాంకులు లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనము 54 లక్షల వరకు ఈ సంవత్సరం మనం ఇవ్వడం జరిగింది. సత్యసాయి జిల్లాలో అంటే భారతదేశ వ్యాప్తం, తర్వాత రాష్ట్రం, తర్వాత మన జిల్లా గురించి మాట్లాడుకుంటే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి బృహత్తర నిర్ణయం రాష్ట్రంలోని చేనేతలకి, తెలుగు ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈ రాష్ట్రంలో ఉంటున్న చేనేతల జీవితాలందరికీ మంచి రోజులు తీసుకురావాలని, వారి జీవన ప్రమాణాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఆ పని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని, అదేవిధంగా పవర్లూమ్ కుటుంబాలకు కూడా 500 యూనిట్లు ఉచిత కరెంటుని ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం. అది మాత్రమే కాకుండా 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ని ఇవ్వడం, ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి 4,000 రూపాయల నెలకు పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ ఒకటి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 24,000 రూపాయలని ఇవాళ 25,000 రూపాయలకు పెంచి చేనేతలకు అందించాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. నేను ధర్మవరం చేనేతల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని కారణంగా చేనేతల జీవితాలు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. అవి కాకుండా దాదాపు 1,25,000 రూపాయలతో వర్క్ షెడ్ల నిర్మాణం కానీ, లేదా 20,000 పైగా నిధులతో పవర్ లిఫ్టింగ్ మిషన్లు కానీ ఇవ్వడం, అందించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కాకుండా ఇతర రాయితీలు కూడా, గతంలో వస్తున్న రాయితీలన్నింటినీ పక్కకు పెట్టి వైసీపీ ప్రభుత్వం అన్నింటినీ ఒకటి చేసి 24,000 రూపాయలు అది కొంతమందికి మాత్రమే, వారి అస్మదీయులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే, ఇవాళ ఆ గ్రహణం తొలగి కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునింది. నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చేనేతల గురించి, చేనేతల పరిస్థితుల గురించి మాట్లాడుతూ దీన్ని 30,000 రూపాయలు పెంచినా బాగుంటుందనే విషయం వారు చెప్పడం జరిగింది. అయితే ఫైనాన్స్ నుంచి వచ్చిన, ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందుల కారణంగా దాన్ని 25,000కు పెంచాలండి. దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చేనేతల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, వారి అభివృద్ధి మీద అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన స్వాతంత్రం సిద్ధించింది సంవత్సరాలు అయితే దేశంలోనే వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడింది చేనేత రంగం మీద. అయితే చేనేతలను గతంలో ప్రభుత్వాలు విస్మరిస్తే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 2016 సంవత్సరంలో ఏనాడైతే మహాత్మా గాంధీ 1905లో
ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆగస్టు 7న. అదే ఆగస్టు 7న 2016లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి చేనేతలకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని వారు ఆనాడే ప్రకటించారు. ఇవన్నీ కాకుండా మహాత్మా గాంధీ బుంకర్ యోజన ద్వారా ప్రమాద బీమా కలిగించడం, మగ్గాలకు కూడా ప్రమాద బీమా కలిగించడం, అదేవిధంగా అయితే దానికి తక్కువ మొత్తంలో ఇస్తుంది. అయితే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అయితే ఇక్కడ స్థలము 6 నెలలు ఎక్కడ స్థలాలు ఉన్నాయి వెతకడానికి సరిపోయింది. తెలుసు గతంలో వేరే దానిల కోసం వెతికేవాళ్ళు, అది వేరే విషయం పక్కన పెడితే ఇవాళ పట్టణానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం దాదాపు 10 ఎకరాలు కావాల్సి ఉంది. ఎక్కడ పట్టణానికి దగ్గరగా లేకపోవడంతో అసౌకర్యంగా ఉంటుంది దూరంగా ఉంటే. అందుకని మొత్తానికి మార్కెట్ యార్డ్ స్థలాన్ని మేము కోరడం, దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అది ఇవ్వడానికి ముందుకు రావడం, ఇవాళ కేబినెట్ నిన్న రావాల్సిన కేబినెట్ వచ్చే కేబినెట్ అది మిగతా అనుమతులన్నీ వచ్చిన తర్వాత కేబినెట్కి వస్తుంది. కేబినెట్ వచ్చిన తర్వాత కేంద్రం ఇప్పటికే ఒక ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయిపోయింది, వాళ్ళు మంజూరు చేశారు. కాబట్టి తొందరలోనే మంజూరు అయిన తర్వాత వాటిని టెండర్లు కూడా పిలిచి 35 నుంచి 40 కోట్లతో ఇవాళ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ధర్మవరానికి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే రాబోతుంది. దాని ద్వారా 20 నుంచి 22 వేల మందికి చేనేతలకు ఉపాధి అవకాశాలు కలిగిస్తాయి. అది మాత్రమే కాకుండా ఇప్పటికే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థకు అందిస్తున్న సహకారంతో పాటు ఇక్కడ అవుతున్న నాణ్యమైన ఉత్పత్తులు మనకి జిఐ ట్యాగింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యమైన ఉత్పత్తులకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్